అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా కుతుబుల్లాపూర్ మండలంలోని జగద్గిరిగుట్ట శ్రీ సాయి రామాంజనేయ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఒకప్పుడు ఈ ఆలయం చిన్నగా ఉండేది. నేడు వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రముగా మారిన పవిత్ర క్షేత్రం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ గుడి ముందు ఒక పెద్దని రావి చెట్టు ఉన్నది. ఆ రావి చెట్టు కింద నాగదేవతలు లోపలికి అడుగు పెట్టగానే భక్తులను ఆకర్షించే ఆంజనేయ స్వామి విగ్రహము, ఒక ప్రాంగణములో సాయిబాబా, రాముడు, ఉమామహేశ్వరుడు స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. వాటిని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. ఈ ఆలయమునందున ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఇక్కడ అగ్నిగుండాలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతూ ఉంది. లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి రాత్రంతా శివనామ స్మరణ చేస్తూ భజనలు, కీర్తనలు పాడుకుంటూ స్వామివారి వేడుకలో పాల్గొంటూ ఉంటారు. అంతేకాదు, శ్రీరామనవమి సమయమునందున కూడా రాముల కళ్యాణానికి, సీతారాముల కళ్యాణానికి భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు. భక్తులను ఆకట్టుకుంటున్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం గురించి ఈరోజు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనం హైదరాబాద్ నగరములోని కుత్బుల్లాపూర్ గ్రామములో జగద్గిరిగుట్ట ప్రాంతానికి వెలిసిన పవిత్ర క్షేత్రం శ్రీ సాయి రామాంజనేయ ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయం చిన్నగా నిర్మాణము 1983 సంవత్సరపు ప్రాంతంలో మొదలయ్యింది. ఆ సమయంలో ఈ ప్రాంతం నేటిలా అభివృద్ధి చెందలేదు. స్థానిక భక్తుల సంకల్పంతో చిన్న ఆలయముగా నిర్మాణం ప్రారంభమయ్యింది. భక్తుల సహాయ సహకారము, దాతల విరాళాలు, ఆలయ నిర్వాహకుల కృషితో ఆలయం క్రమంగా అభివృద్ధి చెందింది. 1996 సంవత్సరంలో ఉమామహేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఆలయం మరింత వైభవంగా అభివృద్ధి చెందుతూ భక్తుల ఆధ్యాత్మిక సేవలను అందిస్తుంది. ప్రస్తుతం కూడా ఈ ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు గణపతి యొక్క విగ్రహము కనిపిస్తుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటూ ఆ గణపతిని, అదేవిధంగా ఆలయానికి ఎడమ భాగమునందున కుమారస్వామిని దర్శించుకోవలసి ఉంటుంది. కుమారస్వామి నెమలి వాహనము కల్లవాడై చక్కని నేత్రముల చేత సమస్త భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ ఆలయ క్షేత్రపాలకుడిగా ఇక్కడ ఈ కుమారస్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కుమారస్వామిని దర్శించి ఆలయంలోకి ప్రవేశిద్దాం పదండి. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మన చూపులను ఆకర్షించే ఆంజనేయ స్వామి విగ్రహం భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచే ఈ విగ్రహం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శించుకున్న భక్తులకు తమ తమ కోరికలు నెరవేరుతాయని తెలియచేస్తూ ఉంటారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులతో పాటుగా ప్రత్యేకంగా స్వామివారికి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ ఆలయమునందున స్వామివారికి తమలపాకులపైన శ్రీరామ అనే నామమును రాసి వడమాలలు, పువ్వుల మాలను సమర్పించి సింధూర పూజలను నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడి భక్తులు. ఈ ఆలయమునందున ప్రధాన అర్చకులుగా శివశ్రీ శివానంద గురుస్వామి వారు ఈ ఆలయమునందున పూజారిగా పూజా క్రతువులను నిర్వహిస్తూ ఉంటారు.
ఈ ఆలయములోకి అడుగు పెట్టగానే స్వామివారు లింగ రూపమునందున శివయ్య మనకు దర్శనమిస్తాడు. అదేవిధంగా శ్రీచక్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఉమాదేవి జగజ్జననిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఉమాదేవి ఆలయం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జగజ్జనని అయిన అమ్మవారు దర్శించుకోవడానికి మహిళలు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారము రోజున ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమములను కుటుంబ సమేతముగా విచేసి ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమంలో నిర్వహిస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకము, పట్టు చీరలతో అలంకరణ, విశేష పూజలు ఎన్నో ఆచరిస్తూ ఉంటారు. కుటుంబ శ్రేయస్సును, ఆరోగ్యము, ఐశ్వర్యము కోసము ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక్కడి స్త్రీమూర్తులు. వారి యొక్క ఆయురారోగ్యాలను, ఐశ్వర్యములను, సంపద శ్రేయస్సును కోరిన వారై ఉమయా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివ భవాని రుద్రాని విశ్వాని సర్వసన్నుత అపర్ణ పార్వతీ దుర్గ మృడాని చండికాంబిక ఆర్యా దాక్షాయణి గిరిజా మేనకాత్మజ శ్రీశైలస్య భ్రమరాంబిక అంటూ ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో సంతాన సౌభాగ్యమును కోరి ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చనను చేస్తారు. ఈ ఆలయములో ప్రధాన దైవాలలో ఉమామహేశ్వర స్వామి ఒకరు. పార్వతీ పరమేశ్వరులు కలిసి కొలువై ఉండటం వలన కుటుంబ శాంతి, దాంపత్య సుఖం కలుగుతుందని భక్తుల విశ్వాసం. 1996లో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ సన్నిధి నేడు వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రముగా మారింది. శివుణ్ణి లింగ రూపంలో దర్శించుకుంటాం. భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలు ఈ ఆలయములో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ మహాశివరాత్రి. ఆ రోజు తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ప్రారంభమవుతుంది. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, శివనామ స్మరణల చేత ఆలయం మారుమోగుతోంది. శివపార్వతుల కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం అగ్నిగుండ కార్యక్రమాలు కూడా నిర్వహింపబడుతుంటాయి. ఈ వేడుకలను చూసేటందుకు దూర దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయమునందున సీతారాములతో పాటు లక్ష్మణ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చును. హిందూ సనాతన ధర్మంలో సీతారాములను ఆదర్శ దంపతులుగా, పరిపూర్ణ మానవమూర్తిగా పూజలందుకుంటూ ఉంటారు. వీరిద్దరి కలయిక ప్రకృతి పురుషుల కలయికతో ప్రతీక. సీతారాముల విశిష్టత మరియు వారి ప్రాముఖ్యతను ఈ క్రింది అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చును. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, జీవితంలో ఒకే భార్యతో జీవించేవాడు అని అర్థం. సీతాదేవి భక్తి, త్యాగం, ప్రతివతా ధర్మానికి ప్రతీక. కష్టకాలములోనూ ఒకరికి ఒకరు విడిచిపెట్టకుండా పరస్పర నమ్మకముతో జీవించి ఆదర్శంగా నిలిచారు. శ్రీరాముడు ధర్మానికి కట్టుబడి జీవించి మర్యాద పురుషోత్తముడుగా అనిపించుకున్నాడు. సీతాదేవి సైతం ధర్మాన్ని వీడక అగ్ని పరీక్షకు సైతం తట్టుకొని నిలిచింది. ఆధ్యాత్మికంగా రాముడు పరమాత్ముడు, సీతాదేవి జీవాత్మకు లేదా ప్రకృతికి, శక్తికి లక్ష్మీదేవి ప్రతీక. వీరిద్దరి కలయికతో లోక కళ్యాణానికి, ధర్మ సంస్థాపనకు కారణమయ్యారని చెబుతూ ఉంది. రామాయణములో సీతారాముల ప్రయాణం కేవలం ఒక కథ మాత్రమే కాదు, అది ఉత్తమమైన కొడుకు, సోదరుడు, భర్త మరియు రాజు ఎలా ఉండాలో నేర్పే మహోన్నతమైనటువంటి గ్రంథం.
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామ జన్మదిన వేడుకలను శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పర్వదిన సందర్భముగా సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు. కళ్యాణాన్ని దర్శించడం లోకంలో అత్యంత శాంతిని కలుగుతుందని, సుఖశాంతులు వెలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయమునందున సాయిబాబా విగ్రహము కూడా ఉన్నది. సాయిబాబా సకల మత సారాన్ని, మానవత విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహాయోగి. ఆయన విశిష్టత కేవలం ఒక మతానికి మాత్రం పరిమితము కాదు. కుల మతాలకు అతీతంగా సబ్కా మాలిక్ ఏక్ హే, అందరి దేవుడు ఒక్కడే అనే విశ్వాసాన్ని బోధించిన మహనీయుడు. హిందూ భక్తులు బాబాను సమానంగా ఆరాధిస్తారు. ఆయన ద్వారకామయిలోనే నిరంతరం పవిత్ర అగ్ని వెలిగించారు. బాబా నమ్మకం, ఓర్పు అనగా శ్రద్ధ, సబూరి. బాబా భక్తులకు 2 ముఖ్యమైన సూత్రాలను బోధించేవారు. ఒకటి, భగవంతుని పైన అచంచలమైన శ్రద్ధ అనగా నమ్మకం. రెండవది, జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకునే ఓర్పు అనగా సబూరి. జంతువులను, పక్షులను కూడా తన సొంత పిల్లల్లా ప్రేమించే సకల ప్రాణులకు దైవ స్వరూపమని నిరూపించుకున్నారు. తన వద్దకు వచ్చేటటువంటి భక్తుల కష్టాలను తీరుస్తూ, ఎవరి నుంచి ఆశించకుండా కేవలం ధర్మం, భక్తి మార్గాలను మాత్రమే ఉపదేశించేవాడని చెబుతారు. బాబా తన ధునిలో పవిత్ర భస్మాన్ని బోధిగా భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారని, ఇది సర్వరోగ నివారణిగా, కష్టాలను హరించేదిగా భక్తులు నమ్ముతారు. అంతేకాక ఈ సృష్టిలోని ప్రతిదీ భస్మమైపోయేదే అని, భౌతిక బంధాలను విడదీయని బూది ద్వారా పరోక్షంగా బోధించారు. ఈ ఆలయమునందున నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్వయంగా పుట్టలోనే నాగుల చవితి రోజున భక్తులు ఇక్కడ పాలు పోసి నాగదేవతను ఆరాధిస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసమై ఇంకా ఎన్నో చూపిస్తూ ఉంటాను. నా యొక్క సబ్స్క్రైబర్స్కు, అదేవిధంగా వీక్షకులకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.